నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాను, అమరావతి ఈజ్ ఎ న్యూ వర్షన్ ఆఫ్ ఆల్ సిటీస్. ఇట్ ఈస్ ఇంప్రూవ్డ్ వర్షన్. గ్రీనరీ, అదే మరి గ్రీన్ ఎనర్జీ, దెన్ బ్లూ వాటరు, ఇవన్నీ కూడా వస్తాయి. అది చూసినప్పుడు మీకు అది స్పిరిట్ రావాలి. అది చూసి మీరు ఏమనుకుంటున్నారంటే కలెక్టర్స్ ఒకసారి చూస్తారు, ఒకసారి చూడరు. మా లీడర్స్ కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. చూడడం కాదు, ఇది మనం ఎందుకు చెయ్యలేము అనే ఆలోచన మీకు రావాలి. అలాంటి ఆలోచన వస్తే అప్పుడే ఇవి పరిష్కారం అవుతాయి. దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ది ప్లానింగ్ వీఆర్ డూయింగ్ ఇన్ అమరావతి. డెఫినెట్గా చేస్తాం. తర్వాత పాలనలో విస్తృతంగా టెక్నాలజీ 10వ పాయింట్, డేటా డ్రివన్ గవర్నెన్స్, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్. 1.5 year నుంచి చేశాం. 72.5%కి వచ్చాం. మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొక పక్క డేటా లేక్ వచ్చింది. డేటా లేక్లో ప్రిడిక్టివ్, అనలిటికల్ రెండు చేయగలుగుతున్నాం. డూప్లికేషన్ లేకుంటే ఇక్కడ చూస్తే మెప్మాట్ అక్రాలో అర్బన్లోనో రూరల్లో ఉన్నారు. అలాంటి చాలా అనామలీస్ ఉన్నాయి. అవన్నీ కరెక్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ లెవెల్ ఏఐ. నేను ఏదైతే మీకు ఇన్ని రోజులు చెప్పానో, డేటా హిస్టారికల్ డేటా ఉంది, రియల్ టైమ్ డేటా ఫ్లోలో ఉంది. రియల్ టైమ్ డేటా 41 parameters వీఆర్ కలెక్టింగ్ ఫ్రమ్ గ్రౌండ్, ఎయిదర్ సెటిలైట్, డ్రోన్, సీసీటీవీ కెమెరాస్, ఇంటర్నెట్, ఐఓటీ, ఎవ్రీథింగ్. ఇవన్నీ వచ్చిన తర్వాత సొల్యూషన్ కూడా లాస్ట్ మైల్కి త్రూ ఏఐ ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఏఐ అడాప్ట్ చేసుకుంటే మనం రాబోయే రోజుల్లో చాలా బెనిఫిట్ వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది మీరందరూ కూడా, ఆల్ ఆఫ్ అస్, ఆల్ ఆఫీసర్స్, కనీసం మీరు ఏఐ పూర్తిగా టెక్నాలజీ వాడేటప్పుడు మీకు కానీ ఎక్కడ కన్స్టెంట్స్, టైం కన్స్టెంట్ కానీ టెక్నాలజీ తెలియకపోతే హ్యావ్ వన్ పిఏ. మీ పిఏని అందరూ కలెక్టర్స్కి ఉన్నారు, టెక్నాలజీ ఉండేవాడు పెట్టుకోండి. అప్పుడు మీకు గేమ్ చేంజర్ అవుతుంది, చాలా ఈజీ అవుతుంది. కాబట్టి దీన్ని కూడా ఇంకొక పక్కన ప్రజలను కూడా మనం ప్రిపేర్ చేయాలి. అది కూడా ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తాం. ఈ ఇయర్ అంతా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళను కూడా మన వాట్సాప్ గవర్నెన్స్, మన మిత్ర ఎట్లా వాడుకోవాలని చెప్పడం, ఎడ్యుకేట్ చేయడం, ఇవన్నీ చేసి కంప్యూటర్ డిజిటల్ లిటరసీ ఈ సంవత్సరం తీసుకొస్తాం. దానికి కూడా ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఎట్లా వస్తాయి, అవి వస్తాయి. ప్లస్ ఇవన్నీ కూడా మనకు కూడా ఫైబర్ గ్రిడ్ నుంచి అవన్నీ విషయాలు చెప్తారు. అప్పుడు చెప్పినప్పుడు మీరంతా ఏదైనా ఐడియాస్ ఉంటే ఇవ్వచ్చు. భారీ ప్రాజెక్టులన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్నే విశాఖపట్నంలో ఒక హామీ ఇచ్చాం. మళ్ళీ సెప్టెంబర్లో నేను మీ ప్రాజెక్ట్స్ అన్ని లాంచ్ చేసి ఏటీఆర్ మీ ముందు పెడతానని చెప్పాను. సెప్టెంబర్ దగ్గరికి వస్తా ఉంది. బీ క్లియర్. మీరు కలెక్టర్స్గా ఉండే మీరందరూ ఆల్ ప్రాజెక్ట్స్ మీ జిల్లాలో ఏమున్నా ఎలాంటి అడ్డంకులు లేకుండా మీ పర్యవేక్షణ చేసి, నేను ఎస్ఐపిబి మీటింగ్లు పెట్టుకుంటున్నా, ఎస్ఐపిసి మీటింగ్లు చేసి పెట్టుకుంటున్నాడు, క్యాబినెట్ తీసుకొస్తున్నాం, క్లియర్ చేస్తున్నాం. మీరు కూడా సేమ్ స్పిరిట్ మళ్ళా రివైవ్ చేయండి. కల్చర్, ఎస్ఐపిసి మీటింగ్ మీరు కూడా పెట్టుకోవాలి, డిస్ట్రిక్ట్ ఇన్వెస్టర్స్ మీటింగ్ పెట్టుకోవాలి, అది మరి బ్యాంకర్స్ మీటింగ్ పెట్టుకోవాలి. ఆ బ్యాంకర్స్ మీటింగ్ కూడా మేము పెట్టుకోకమని మీరు పెట్టుకొని మేము కూడా పంపిస్తే మేము ఇచ్చేస్తాం. కాబట్టి ఆల్ ప్రాజెక్ట్స్ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత, ఆన్ గ్రౌండ్ చేసే బాధ్యత మీది. దీన్ని కూడా మీరు వర్కౌట్ చేసుకోండి. మార్చ్ 23 ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ వస్తుంది, ఇనాగ్రేట్ చేస్తున్నాం. కలెక్టర్ షుడ్ బి రెడీ అండ్ కంప్లీటెడ్. జూలై ఆగస్టులో భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తున్నాం, ఇనాగ్రేట్ చేస్తున్నాం. దానికి మీరు రెడీగా ఉండి ఆ రోడ్స్ ఇప్పటి నుంచే మానిటర్ చేసుకోవడం అవసరం. గూగుల్ తొందరలోనే ఫౌండేషన్ ఇస్తాం. నెల్లూరులో బీపీసీఎల్ ఇవన్నీ వస్తాయి. రాయలసీమ కడప జిల్లా కూడా ఏదైతే ప్లాంట్, స్టీల్ ప్లాంట్ లేదు అంటే పనులు ప్రారంభిస్తాం. విత్ ఇన్ 2 years 2028 మార్చికి పూర్తి చేసే విధంగా టార్గెట్ పెట్టుకున్నాం. దానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా
మిగిలిన ఈ కొప్పర్తి, ఓర్వకల్, అదే మరిగా కృష్ణపట్నం నుండి ఇది నక్కపల్లి, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ అన్నిటికీ మీరు ఇది చేయాలి. 175 కాన్స్టిట్యున్సీలో 175 ఇండస్ట్రియల్ పార్క్స్ చెప్పాం. ఇంకా కొన్ని కాన్స్టిట్యున్సీలో కాలేదు. అవసరమైతే నానో పార్కులు కూడా మీరు ఎస్టాబ్లిష్ చేయండి, కానీ అనుకున్నట్టు మాత్రం టార్గెట్కి మీరు అబైడ్ కావాలి. తర్వాత ప్రజల్లోకి ప్రభుత్వ విధానాలు, పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ, ఏదైనా ఒక మంచి పని ఇప్పటి నుంచే ప్రారంభించాలి. రేపు ఏదో జరిగిన తర్వాత ఇబ్బంది పడడం కాదు. దీనికోసం పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకున్నాం 12 పాయింట్ కింద. ఇక్కడ P4 ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. కానీ ఒక మంచి పని టేక్ ఆఫ్ కావాలని కొంచెం టైం పడుతుంది. అయితే మీరు పర్సూ చేయడం, ప్రజల్ని కన్విన్స్ చేయడం, ఫలితాలు చూపించగలిగితే ఇట్ విల్ హ్యావ్ ఏ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఇన్ ఫ్యూచర్. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, కంపల్సరీగా P4ని మీరు మానిటర్ చేయండి. నేను కూడా ఈ మంత్ మానిటర్ చేస్తున్నాం. నేను 3 ప్రోగ్రాంలు పెట్టుకుంటున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని మనం కష్టపడి 2047 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం. అయితే అలాంటి సమాజంలో పేదరికం వంటి జీవన ప్రమాణాలు సరిగా లేకపోతే ఈ డబ్బులు మనం చేసేది బిలియనర్ కోసం, ట్రిలియనర్స్ కోసం కాదు. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అందుకే జీరో పావర్టీ ఫస్ట్ ప్రియారిటీ. P4 దానికి అదనంగా అక్కడి నుంచి ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్. తొందరలోనే ఫ్యామిలీ ఎంపవర్మెంట్ కార్డు తీసుకొస్తున్నాం. ఆల్ బెనిఫిట్స్ ఇంకెక్కడికి పోయే పని లేదు, అన్ని క్లౌడ్లో ఉంటాయి. అది చూపిస్తే ఎవరెవరు దేనికి ఎలిజిబులో వాళ్ళందరూ డ్రా చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇండివిజువల్ సేఫ్టీ, ఫ్యామిలీ ఎంపవర్మెంట్, ఈ 2 తీసుకొస్తాం. ఇది బ్యాక్ బోన్ కింద మీరు డాక్రా, మెప్మాని, వెలుగు కింద తీసుకొచ్చాం. దాన్ని మీరు ఉపయోగించుకోవాలి. రెడీమేడ్ ఆర్గనైజేషన్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియాలో నెంబర్ 1 ఆర్గనైజేషన్. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు, క్రెడిబిలిటీ ప్రాబ్లం లేదు, బ్యాండ్విడ్త్ ప్రాబ్లం లేదు. దాని కెపాసిటీ బిల్డప్ చేయాలి. మొన్నే 37 MOUలు చేశాం. ఫ్లిప్కార్ట్ కూడా వచ్చారు, వాల్మార్ట్ కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఇది మీరు కరెక్ట్గా ఉపయోగించుకుంటే ISBని పెట్టాం. ISB విల్ బి ఏ ప్రాసెస్ మేనేజర్ కింద పెట్టి మొత్తం కూడా ఏం చేయాలో అవన్నీ చేసే పరిస్థితి వస్తుంది. దయచేసి నేనైతే మొన్న 6.5 hours స్పెండ్ చేశాను. ఎందుకంటే ఊరికే స్పెండ్ చేయలేదు, విత్ కన్విక్షన్. దట్ విల్ బి ఏ గేమ్ చేంజర్. అందుకే నేను ఆ టైం స్పెండ్ చేశాను. చాలా బాగా చేయగలుగుతున్నారు. దానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు ప్రపంచంలో యుద్ధాలు ఇవన్నీ చూశారు మీరు. ఇలాంటి సమయంలో యుద్ధం జరుగుతూ ఉంది. మన ప్రేక్షక పాత్ర లేకుంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదని కొన్ని ఇంట్లో పడుకుంటే ఇబ్బందులు వస్తాయి. మన ప్రమేయం లేదు, డైరెక్ట్గా మనం యుద్ధంలో లేవు. కానీ ఎక్కడ యుద్ధం జరిగినా దాని ఇంపాక్ట్ మన మీద కూడా ఉంటుంది. 30 ఏళ్ళకు మనం NRIస్ని ప్రమోట్ చేశాం. మన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు, అన్ని దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు దీనివల్ల మొత్తం వాళ్ళు డిజిలొకేట్ అయ్యారు. వాళ్ళని సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. అదే సమయంలో ఈరోజు అక్కడ జరిగితే ఇక్కడ బనానా, ఎగ్, ఇవన్నీ కూడా రేట్లు పడిపోయే పరిస్థితి వస్తున్నాయి. ఇలాంటివి మనం అనలైజ్ చేసుకొని ప్రణాళికలు తయారు చేసుకొని ప్రత్యామ్నాయ మార్కెట్ కోసం కూడా ప్రయత్నం చేయాలి. ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అది కూడా ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తే అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు అగ్రికల్చర్ క్రైసిస్లో ఉందని గుర్తించి ఏదైతే రైతన్నా మీకోసం పెట్టి 5 ప్రిన్సిపల్స్తో ముందుకు పోతున్నాం. కొంతవరకు మనం కంట్రోల్ చేసుకోగలిగాం. అదే మరి హార్టికల్చర్ హబ్ పెట్టాం 30,000 కోట్ల రూపాయలతో రాయలసీమ. అదే సమయంలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నాం. ఇంకొక పక్కన ఏదైతే మిగిలిన ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్వోదయ స్కీమ్ కింద కూడా తీసుకొచ్చాం.
కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ విధంగా ముందు తీసుకుపోవడం ఇక్కడ నా క్లారిటీ. దీని మీద అందరూ ఫోకస్ చేయాలి.